నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. డాక్టర్ ఎన్ గౌతమ్ రావు శ్రీ గణేష్ కుండే మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. అమెరికాతో దౌత్యంలో కేంద్రం విఫలం, మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చెప్పినవి ప్రత్యేకించి మరీ మధ్యకాలంలో కడియం శ్రీహరి గారు చాలా ఆశ్చర్యంగా, నేను ఏ పార్టీలోనో నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మనం ఏ పార్టీలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం, కానీ స్పీకర్ గారు చెప్తారట. గొప్ప మేధావిత్వం. ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారు. మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడేది మరీ అసంబద్ధంగా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు, ఈసడించుకుంటారన్న జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడే వాళ్ళకి. మాట్లాడుతున్నది ఎవరు? శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల చేత. కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే, ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారు కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగా రావడం కూడా ఖాయం. తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం. గత 10 ఏళ్లలో మీరు చేసిరని కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ చేసిరని మీరు పొలిటికల్ వెండేట కోసం మాట్లాడుతున్నారు, కానీ అసలు ప్రజలకు ఇదంతా అవసరం ఉందా? ప్రజలకే ఎక్కువ అవసరం. ఇట్లా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే కోరిక ప్రజలకే ఉంటుంది. 10 ఏళ్ళుగా మేము చేసుడు మీరు చేసుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి, పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి, నిలబెట్టుకోవడానికి వాజ్పేయి ప్రయత్నం చేసినరో, ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపు చేసేది, కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. డాక్టర్ ఎన్ గౌతమ్ రావు శ్రీ గణేష్ కుండే మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రుడు యువమోర్చా అధ్యక్షుడు గణేష్ మరియు పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఏదైతే మధ్యన జరిగినటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలలో విజయం సాధించినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వారిని గెలిపించినటువంటి విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలోనే ఒక నెరేటివ్ క్రియేట్ చేసి జెన్జీ అని మాట్లాడుతూ ఉన్నారో దానికి సమాధానంగా ఈరోజు విద్యార్థులు తీర్పునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు అయితే ప్రజాస్వామ్యం గురించి మేమే టేకేదార్ అన్నట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు జెన్జీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయో ప్రపంచంలో బంగ్లాదేశ్, నేపాల్ అటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా కొంత ఆలోచన చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు చూసినట్టయితే నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్, పంజాబ్ యూనివర్సిటీ ఎలక్షన్స్ మరియు హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్స్లో కూడా జాతీయవాదంతో పనిచేస్తున్నటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థి సంఘం అవుతుందో ఏబీవీపీ బ్రహ్మాండమైన మెజార్టీతోని అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెప్తా ఉన్నారో ఈ యొక్క ఏజ్ గ్రూప్ 18 to 28 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు జాతీయవాదం వైపు మొగ్గు చూపారు. కాబట్టి చాలా ఈ దేశంలో మొట్టమొదటి నుంచి కూడా యూనివర్సిటీలలో కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ విద్యార్థులను విడగొట్టి కులాల పరంగా మతాల పరంగా రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇదొక చెంపపెట్టు. ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారో ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో దానికి కూడా ఇది సమాధానం. ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వ పాలనలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువత ముఖ్యంగా సమర్థిస్తున్నారు అని చెప్పి చెప్పడానికి కూడా ఇదొక నిదర్శనం. కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూనివర్సిటీ భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి 400 ఎకరాలు భూములు అమ్ముకొని 1000 కోట్లు సంపాదన చేసుకుని అక్రమార్గంగా ఏదైతే ప్రయత్నం చేసినారో దాన్ని కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిప్పికొట్టారు. దాన్ని వారిని నేను అభినందిస్తా ఉన్నాను. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ చెప్పుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా ఆ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన దాంట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు జరిగితే ఆ తప్పు మీద యాక్షన్ తీసుకునే స్థితిలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్లో వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో తిరుమల తిరుపతి స్వామి దేవస్థానంలో నెయ్యి గురించి తప్పుడుగా మాట్లాడే విధంగా ప్రయత్నం బిగించేశాడు. ఆ రోజున్న ఈవో గారు శ్యామలరావు గారేమో అది వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో అది యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం గమనించాం. ఎందుకు మరి ఈ విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దిగదార్చడానికి మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎప్పుడు జరగని విధంగా ముక్కోటి ఏకాదశి అనేది ప్రతి సంవత్సరం కూడా డేట్ మనకి ముందే ఫైనల్ అయిపోద్ది కదా. కనీసం టిక్కెట్లు జారీలో కూడా సరైన పద్ధతి వ్యవహారం చెయ్యక సుమారుగా దాదాపు 7 చనిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఏది కింద టికెట్స్ కోసం అని చెప్పని. గతంలో ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా చూశారు మీరు ఎప్పుడైనా కానీ? ఈ బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే చూడడం జరిగింది. చివరికి నిన్న మాలాయ అమావాస్య పితృదేవతలందరికీ కూడా ఈ కార్యం ప్రతి సంవత్సరం కూడా జరిగే టైమే. కనీసం దానికి కూడా వసతులు సరైన సౌకర్యాలు పెట్టలేదని చెప్పిన అక్కడ భక్తులు తొక్కిసలాట, భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి చూసాం.
గతంలో శ్రీవాణి టిక్కెట్ల గురించి ఏం మాట్లాడారంటే కూటమి నాయకులంతా కలిసి శ్రీవాణి టిక్కెట్ల డబ్బులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం దోచేసుకుంటుంది, సరైన అకౌంటబిలిటీ లేదు, మేము వచ్చాక క్లోజ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఆ రోజు శ్రీవాణి టిక్కెట్లు మేము మా ప్రభుత్వంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో 1000 టిక్కెట్లు మాత్రమే రోజుకి అమ్మితే ఈరోజు 2000 టిక్కెట్లు అమ్మడానికి మీరు ఆల్రెడీ ఇప్పటికే బోర్డు తీర్మానాలు చేశారు కదా. ఎందుకు శ్రీవాణి టిక్కెట్లు ఎందుకు మీరు క్లోజ్ చేయలేదు? శ్రీవాణి టిక్కెట్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మీరేగా చెప్పింది. అవకతవకలు ఎక్కడ జరిగినాయని సంగతి మీరు ఎక్కడ కూడా బయట పెట్టిన పరిస్థితి లేదు. ఓన్లీ ఒక అపవాదు వేసేసి ఈ శ్రీవాణి టిక్కెట్ డబ్బులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి, అందుకని మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తులు 1000 ఉన్నదాన్ని 2000 చేస్తున్నారు. అంటే ఇదేనా మీరు మాట్లాడే నీతి నిజాయితీ ఇలాగే ఉంటుందా మీరు మాట్లాడేది? ఏమండి బిఆర్ నాయుడు గారు, మాట్లాడితే నాతో పెట్టుకోవద్దు, మీ సంఘం చూస్తాను, ఏంటిది మాటలు? ఒక చైర్మన్ హోదాలో ఉండి వయసున్న వ్యక్తి అయ్యండి బెదిరిస్తావా? ఏంది బెదిరింపులు? మీ బెదిరింపులకు ఎవరు భయపడతారండి? అదేవిధంగా ఇదివరకు గతంలో విఐపి బ్రేకులు 2019 నుంచి 24 వరకు అంటే మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో 4000 మందికి బ్రేక్ అవకాశం ఇస్తే ఇప్పుడు 7,500 మందికి బ్రేక్కి ఈరోజు ఎలౌ చేస్తున్నారు మీరు. అమెరికాతో దౌత్య సంబంధాలను సమర్థంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోని కఠిన నిబంధనల వల్ల ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం వెళ్తున్న మన దేశ విద్యార్థులు యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన దేశానికి చెందిన సుమారు 100 మంది ప్రముఖులు ఇతర దేశాల్లో కంపెనీలకు సీఈఓలు పనిచేస్తున్నారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. వారి తెలివితేటలు, సేవలు మన దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. పరిశ్రమల స్థాపనకు ఇక్కడ ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు తిరిగి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టారని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక సాంకేతిక అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులతో పాటు సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. హన్మకొండ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బతుకమ్మ పండుగను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరకు రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, పంట దిగుబడులు తగ్గి పెద్ద నష్టాలు వస్తున్నాయని తెలిపారు. సన్న చిన్నకారు రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం పెండింగ్ లో ఉన్న 275 కోట్ల బోనస్ తక్షణం విడుదల చేయాలని కోరారు. రాబోయే మేడారం జాతరకు గోదావరి నీళ్లు జంపన్న బాగు ద్వారా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపరిచారు. వేలాది మంది నిన్న 1000 స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభ సందర్భంగా పాల్గొన్నటువంటి సమ్మక్క సారలక్కల ప్రతిరూపాలైనటువంటి మా అక్క చెల్లెళ్ళ సెంటిమెంట్ను అగౌరవపరిచారు. కనీస పరిజ్ఞానం లేని, పరిణతి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు నిన్న ఒక్కొక్కరికి ఒక రీతిలో నిన్నటి బతుకమ్మను సద్దుల బతుకమ్మను ఒకరు, సజ్జల బతుకమ్మను ఒకరు, ఉప ముఖ్యమంత్రి గారి పాటలు వేస్తూ మరొకరు, అదేవిధంగా 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ పాటలు, రేవంత్ రెడ్డి పాటలు వేసి అది ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి వేడుకలని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వంలో, ప్రభుత్వ ఏర్పాట్లలో నిన్న బతుకమ్మను వేలాది మంది అక్కా జిల్లాల ఆడపడుచుల సాక్షిగా అవమానపరిచినటువంటి దానికి గాను రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీక అయినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తినిచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర పల్లె జీవన విధానాన్ని పోల్చుకునేటువంటి సెంటిమెంట్కు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు
క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు? ఇవాళ ఒకటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 250 చోట్ల 500 నుంచి 1000 మంది రైతులు, మహిళలు, పురుషులు, గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లో నిలబడి సుమసిల్లిపోయినటువంటి ఆడతల్లులు క్యూలో నిలబడ్డారు. మీ నిర్వాహకం వల్ల, మీ చిల్లర చేష్టల వల్ల, పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒకే రోజు పొద్దున్న నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే 250 చోట్ల క్యూలైన్లో నిలబడ్డారు. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది పైచిలకు రైతులు క్యూలైన్లో నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు 15 లక్షల మంది నుంచి 20 లక్షల మంది రైతులు క్యూలైన్లో నిలబడతా ఉన్నారు. మీ నిర్వాహకం వల్ల ఇలా యూరియా సకాలంలో అందించలేదు. దానివల్ల పంటలన్నీ ఎర్రబడిపోయి మొక్కజొన్న దెబ్బతిన్నది, వరి పంట ఎదుగుదల లేదు, పుట్టకొచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయింది, ఎదిగే పరిస్థితి లేదు. అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఉన్నది. ఈ 3 పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నది. వీటితో పాటు ఇతర పంటలకు నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో 10 రోజులైతే 10 రోజులైతే ఇంకా 1,20,000 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా, ఇంకా 10 రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీలు కడుపు నిండా తింటారా? బ్లాక్ మార్కెట్కు, ప్రైవేటు డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని, రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొనే దిక్కు లేదు. వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో కానీ, అదేవిధంగా నర్సంపేట మార్కెట్లో కానీ ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ విజిట్ చేస్తూ ఉన్నది. 10-12 రోజులుగా మొదలు వేసినటువంటి మొక్కజొన్న చేతికొచ్చి కొనే దిక్కు లేదు. 2,420 రూపాయల ఎంఎస్పి మద్దతు ధర ఉన్నటువంటి మొక్కజొన్నకి ఇలా 2,055 రూపాయలు ఇవాళ ప్రైవేటు మార్కెట్లో ఇవాళ ధర అయింది. సిగ్గుచేటు. ఇలా ధరల మీద సమీక్ష లేదు, మద్దతు ధర కొనుగోలు లేదు. అదేవిధంగా ఇలా దిగుబడి 50% పడిపోయినటువంటి దిగుబడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. హోంమంత్రి అనిత ఆదేశాలతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలతో సమావేశమై ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కర్మాగారం నిర్మాణంపై ప్రజా అభిప్రాయ సేకరణ ఈ నెల 27న జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ హోంమంత్రి కృషితో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానుందని, ప్రజా అభిప్రాయ సేకరణకు యువతతో పాటు ప్రతి ఒక్కరూ హాజరై అభిప్రాయాలు తెలిపాలని అన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, యువ నాయకుడు నారా లోకేష్ కు, హోంమంత్రి అనితకు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారి దయవల్ల ఈరోజు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా న్యాయం జరగబోతుంది. రేపు 27వ తారీఖున స్టీల్ ప్లాంట్కి, ఆర్సిల్లాల్ మెటల్ స్టీల్ ప్లాంట్కి పబ్లిక్ హియరింగ్ జరగబోతుంది. దానికి ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేక కృతజ్ఞతలు నాయకులందరికీ తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలాగే రేపు 27వ తారీఖున జరగబోయే ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా పబ్లిక్ హియరింగ్కి అందరినీ సమాయత్తం చేసి మరి అక్కడ ఇబ్బంది లేకుండా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని
ఎన్జిఓస్ని, మహిళల్ని అందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేసి మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో మాకు నిరుద్యోగత పోవాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, రాబోయే కాలంలో ఒక పెద్ద టౌన్గా ఈ పాకిరేపేట నియోజకవర్గం ఏర్పడబడిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకమైన మనందరికీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు నుంచి మా గ్రామాల్లో పాకిరేపేట నియోజకవర్గంలో అనితమ్మ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈ విషయం మీద ప్రమోట్ చేసి నిరుద్యోగ యువతను కూడా మరి సమాయత్తం చేసి అక్కడికి వచ్చి అందరూ కూడా మద్దతుగా మరి మా అనితమ్మకి మద్దతుగా లేదు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఆ రోజు కూడా అక్కడికి వచ్చి మీ వాయిస్ని అందరూ కూడా యువత, నిరుద్యోగం, మరి అలాగే స్టూడెంట్స్, మరి అది కాకుండా మహిళలు, ముఖ్యంగా మహిళలు, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వచ్చి అక్కడ పబ్లిక్ హీరింగ్ని ప్రజాప్రాయ సేకరణని మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. డాక్టర్ ఎన్ గౌతమ్ రావు శ్రీ గణేష్ కుండే మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్. అమెరికాతో దౌత్యంలో కేంద్రం విఫలం, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.